హలో గైస్, నేను ఈరోజు రైస్ స్టాక్ అండ్ అలోవెరా జెల్ మాయిశ్చరైజర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ 3 టేబుల్ స్పూన్ రైస్ అయితే మనం 2 అవర్స్ నానబెట్టుకొని మిక్సీ చేసుకొని దాని నుంచి వచ్చిన స్టార్క్ అంతా కూడా మనం ఇలా క్లాత్ పైన వేసుకుని సన్లైట్కి డ్రై చేసుకున్న తర్వాత దాన్ని మొత్తం ఇలా మిక్సీ పట్టుకొని పౌడర్ ఫామ్లో చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత 2 అలోవెరాస్ తీసుకొని దాని స్కిన్ మొత్తం పీల్ ఆఫ్ చేసేసి దాని నుంచి వచ్చిన గుజ్జుని మొత్తం మనం తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మొత్తం కూడా మనం ఫైన్ మిక్సీ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇట్లా లిక్విడ్ ఫామ్లో వస్తుంది కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో మనం ముందుగానే పౌడర్ చేసుకున్న రైస్ స్టార్క్ పౌడర్ మొత్తం వేసుకొని 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనె అది కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నెయ్యి అనేది మీ ఇష్టం, మీరు ఆప్షనల్, ఇష్టం ఉంటే మీరు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు స్టవ్ పైన కుక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మంచిగా చూడండి ఇలా క్రీమీ టెక్స్చర్లో వస్తుంది. మనం ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి.